బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాపు చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుల కదలికపై కీలక ఆధారాలు లభిస్తున్నాయి. చోరీకి ముందు రాత్రి దుండగులు ధర్మపురిలోని ఓ లాడ్జిలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 రోజుల పాటు అక్కడే బస చేసినట్లు సమాచారం. లాడ్జిలోని సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు స్పష్టంగా రికార్డు కావడంతో పోలీసులు వాటిని విశ్లేషిస్తూ కీలక వివరాలు సేకరిస్తున్నారు. రాజ్య నిర్వాహకులకు నిందితులు నకిలీ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చినట్లు బయటకొచ్చింది. దీంతో ఈ దోపిడీ ముందస్తు ప్రణాళికతో జరిగిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇక కేసును ఛేదించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు కొనసాగుతోంది. కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాపు చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుల కదలికపై కీలక ఆధారాలు లభిస్తున్నాయి. చోరీకి ముందు రాత్రి దుండగులు ధర్మపురిలోని ఓ లాడ్జిలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 రోజుల పాటు అక్కడే బస చేసినట్లు సమాచారం. లాడ్జిలోని సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు స్పష్టంగా రికార్డు కావడంతో పోలీసులు వాటిని విశ్లేషిస్తూ కీలక వివరాలు సేకరిస్తున్నారు. లాడ్జి నిర్వాహకులకు నిందితులు నకిలీ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చినట్లు బయటపడింది. దీంతో ఈ దోపిడీ ముందస్తు ప్రణాళికతో జరిగిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇక కేసును ఛేదించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు కొనసాగుతోంది.